హాయ్ అందరికీ. ఈరోజు మనం చేసుకోబోతున్నాం బాలామృతంతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక కప్పులోకి బాలామృతాన్ని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. లైట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్నది ఇలా ముద్దలాగా పడేలాగా వస్తే మిక్సింగ్ పౌడర్ బాగా మిక్స్ అయిందనమాట. చూడండి, బాగా మిక్స్ చేసుకుంటే ఇలా ముద్దలాగా వచ్చింది అని అంటే మనకి ఇక రెడీ అయినట్టేనమాట. తర్వాత దీంట్లోకి మనం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మన చపాతీ ముద్ద ఉండిద్ది కదా, అలా మనం కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కలుపుకొని చూసారు కదా, ఇలా ముద్దలాగా మనం చేసుకుంటే దీన్ని ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. దీంట్లో మనం షుగర్ అలా ఏమి వేయాల్సిన అవసరం అలా చేసుకొని పెనం మీద వేసుకోవాలన్నమాట. అది ఒక నిమిషం నేను చూపిస్తాను. అప్పుడు గిన్నెలో కొన్ని వాటర్ అనేవి పక్కన ఉంచుకోండి. ఎందుకంటే మనం చేతిలో మన గారె ఉండిద్ది కదా, గారె ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలన్నమాట. వీటిని మన చేతుల మీద ఒత్తుకొని పెనం మీద వేసుకోవాలి. పెనం మీద వేసే ముందు లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకుంటే ఈజీగా లెగుస్తాయి మనకి. చూసారా, చేతిలో ఇలా బాగా ఒత్తుకొని ఇలా అంటే మనకి చేతిలో నుంచి విడిపోచ్చిద్ది అనమాట. వెంటనే ఏం చేసేయాలంటే దీన్ని ఇలా ప్యాన్ మీద వేసేసి అలా ప్లేస్ చేసుకొని లైన్గా ఒక 4-5 ఈ రౌండ్ మొత్తం ఒక 4-5 వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేయాలి. ఇలా డ్రాప్ చేసుకున్నాక ఒక 4-5 ఇలా పెట్టేసుకున్నాక లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. వీటికి ఆయిల్ యాడ్ చేసుకుంటేనే బాగా కాలుతాయి అనమాట. ఇవి ఎంత కాలితే అంత టేస్ట్గా ఉంటాయి. ఇవి మనమనే కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వాటికి ఎవరైనా తినొచ్చు. అందరికీ హెల్దీ, చాలా హెల్దీ. చిన్న పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేసుకొని మనం అన్నీ ఇంతే. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది వీటికి, మరి అంటే మరీ కాదు, లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము బాగా కాల్చుకున్నామంటే లోపల కూడా బాగా ఉడికిద్ది. మనం ఉడికిన దాన్ని బట్టి కొంచెం మనకు తెలిసిద్ది కదా, దాన్ని బట్టి మనం ఇంకా తీసేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేసేయచ్చు. ఇదేనండి బాలామృతంలో అప్పాలు రెడీ. చూసారు కదా, ఎంత మృదువుగా, ఎంత స్వీట్గా, ఎంత చిన్నగా ఉన్నాయో. మనం ఇలా తుంచినా కూడా లోపల మొత్తం కాలింది, లోపల మొత్తం బాగా ఉడికింది. మనం మీకు ఇట్లనే డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. దే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.